ఆదిలాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది విస్తారమైన అడవులు. అక్కడ నివసించే ఆదివాసీలే. తెలంగాణలో గిరిజనం ఎక్కువగా ఉన్న జిల్లా ఇదే. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, సాంకేతికతలో దూసుకుపోతున్నా గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం విస్మరించటం లేదు. ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీ ప్రత్యేక సంగీత వాయిద్యాలు మార్మోగుతున్నాయి. డోల్ డప్పులతో అడవుల జిల్లాలోని గూడేలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు ముహూర్తం సమీపిస్తుండటంతో దేశం నలుమూలల నుండి గిరిజనం ఆదిలాబాద్ బాట పడుతున్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదుల నడుమ ఆదిలాబాద్ అడవుల్లో జీవనం సాగిస్తున్న 9 తెగల ఆదివాసుల సొంతం ఈ నాగోబా జాతర. గోండు, తోటి, పర్దాన్, కోయ, కొలాం, చెంచు, నాయకుపోడు తెగల వినసొంపైన వాయిద్యాల సంగీతంతో ఇంద్రవెల్లి, కేస్లాపూర్ మైమరచిపోతున్నది. పుష్యమాసం వచ్చిందంటే ఆదివాసీ ప్రత్యేక సంగీత వాయిద్యాలు వినసొంపైన ధ్వని మరింత రెట్టింపై ఆకాశమంతా విస్మరించిందా అన్నట్లు వినిపిస్తుంటుంది. జంగుబాయి, నాగోబా, కాందేవ్ జాతరలో ప్రత్యేకంగా మోగుతున్న వాయిద్యాల శబ్దం విని తీరాల్సిందే. అందులో ప్రధానమైనవే పెప్రే, ధోలు, కాలికొం, గుమ్మెల్ల, పర్రా, వెట్టె, పెప్రే, తుడుం, డప్పు, పేటి. ఒక్కో తెగకు ఒక్కో వాయిద్యం అన్నట్లుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పరిడవిల్లుతోంది గిరిజన సంగీతం. ఆదివాసులు ఉపయోగించే కొన్ని వాయిద్యాలు కేవలం పండుగలు, దేవతల కొలువులు, జాతర కోసమే ఉపయోగిస్తారు. అటువంటి వాటిలో గుమేలా, పర్రా, వెట్టె వంటి చర్మ వాయిద్యాలు ప్రధానమైనవి. ప్రస్తుతం నాగోబా జాతర నేపథ్యంలో అడవుల్లో పండుగ సందడి మొదలైంది. పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వేళ గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని తమ ఆరాధ్య దైవం నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతర 5 రోజులు సాగుతుంది. 3వ రోజు నిర్వహించే దర్బార్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.